దగ్గుబాటి ఫ్యామిలీకి నాంపల్లి కోర్టులో చుక్కెదురైంది. ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్స్ని ధిక్కరిస్తారని నాంపల్లి కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సెలబ్రిటీలకు ఒక న్యాయం, సామాన్యులకు ఒక న్యాయమా అని ప్రశ్నించింది. చట్టం అధిగమించి ఎన్నిసార్లు తప్పించుకొని తిరుగుతారని కోర్టు సీరియస్ అయింది. వచ్చే నెల 5న కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కావాలని దగ్గుబాటి ఫ్యామిలీకి కోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేని పక్షంలో నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేయనున్నట్లు తెలిపింది. డెక్కన్ కిచెన్ హోటల్ను జేహెచ్ఎంసీ సిబ్బంది బౌన్సర్లతో కలిసి దగ్గుబాటి ఫ్యామిలీ కూల్చివేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. 2022 నవంబర్ 13న హోటల్ను కూల్చివేసి అందులో ఉన్న సామాగ్రిని దొంగలించారని హోటల్ యజమాని నందకుమార్ 2024 జనవరిలో నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై నాంపల్లి కోర్టు సమగ్ర విచారణ జరిపి కోర్టు స్వయంగా దగ్గుబాటి ఫ్యామిలీపై కేసు నమోదు చేసింది. కోర్టులో కేసు ఉన్నప్పటికీ మరోసారి 2024 మార్చిలో నందకుమార్ హోటల్ బిల్డింగ్ని మరోసారి బౌన్సర్లతో నేలమట్టం చేశారని ఆరోపణలు ఉన్నాయి. దీనిపై నందకుమార్ మరోసారి ఫిలిం నగర్ పోలీస్ స్టేషన్లో దగ్గుబాటి ఫ్యామిలీపై ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుపై పోలీసులు స్పందించలేదని నందకుమార్ మరోమారు నాంపల్లి కోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్ను 2025 జనవరిలో విచారించిన కోర్టు కేసు నమోదు చేయాల్సిందిగా పోలీసులను ఆదేశించింది. కోర్టు ఆదేశాల మేరకు ఫిలిం నగర్ పోలీసులు మరోసారి కేసు నమోదు చేశారు. కానీ గత 10 నెలలుగా ఈ కేసుపై ఎలాంటి విచారణ లేదు. ఈ కేసులో దగ్గుబాటి ఫ్యామిలీ ఈ నెల 9న కోర్టులో హాజరు కావాల్సి ఉండగా హాజరు కాలేదు. ఇవాళ కూడా హాజరు కావాల్సి ఉన్నా దగ్గుబాటి ఫ్యామిలీ కోర్టుకు రాలేదు. వచ్చే నెల 5న దగ్గుబాటి ఫ్యామిలీ మెంబర్ స్వయంగా కోర్టుకు హాజరై బాండ్లను ఇవ్వకుంటే నాన్ బెయిలబుల్ వారెంట్ విధించే అవకాశం ఉంది. ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి కిరణ్ మనకు అందిస్తారు. కిరణ్, దక్కన్ కిచెన్ సెంటర్ కూల్చివేత ఇష్యూకు సంబంధించి దగ్గుబాటి బ్రదర్స్ కి మరొకసారి నాంపల్లి కోర్టులో చుక్కేదినట్టుగా చెప్పాల్సి ఉంటుంది. గతంలో కొద్ది రోజులుగా కోర్టు విచారణకు హాజరు కాకుండా కూడా తిరుగుతున్న ఈ దగ్గుబాటి ఫ్యామిలీకి సంబంధించి కూడా ఎన్నిసార్లు కోర్టు ఆర్డర్ను ధిక్కరిస్తారంటూ కూడా న్యాయస్థానం ఆగ్రహం వ్యక్తం చేసింది. చట్టం అందరికీ, సామాన్యులకి, సెలబ్రిటీకి సమానంగా ఉంటుంటూ వ్యాఖ్యానించింది. వచ్చే నెల 5 లోపల కోర్టు ఎదుట వ్యక్తిగతంగా హాజరు కాకపోతే నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేస్తామంటూ కూడా సీరియస్ అయింది. ఓకే కిరణ్.